ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం గణపతిని ఎప్పుడైనా పూజించినప్పుడు ఎక్కువగా పిల్లలకి చదువు, విద్యా బుద్ధి సంబంధించి ఎక్కువగా మనము కొలుస్తూ ఉంటాం. అసలు ఎందుకని అలా, అంటే ఆ ప్రత్యేకత అనేది ఎందుకు వచ్చిందంటారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పిల్లలు చదువుకునేటప్పుడు అనేటువంటిదే కాదమ్మా, మనకు ఏదైనా కొత్తగా ఉద్యోగం వచ్చి వెళుతూ ఉండినా, వివాహము చేసుకుంటూ ఉండినా చేస్తాము. కాకపోతే మొదట ప్రారంభము బాల్యము నుండే, ప్రతి మనిషికి బాల్యము నుండే మనకు ప్రారంభమవుతుంది. నేను ఒకానొక సమయంలో ఒక చోట చెప్పా, మళ్ళీ కూడా చెప్తున్నాను. ప్రపంచములో ఉండేటువంటి తల్లులందరూ కూడా పార్వతీదేవులు, మొట్టమొదటి సంతానం ఎప్పుడు కూడా వినాయకుడు అని. ఎందుకంటే కలవు చండీ వినాయకవు అని. ఈ కలియుగములో చండీ అంటే పార్వతీదేవియే. అందుకని చండీ దేవికి, వినాయకుడికి, వీళ్ళిద్దరికీ మాత్రమే నవరాత్రులు అనేటువంటివి. అందుకే శారదా శరన్నవరాత్రోత్సవాలు, అలాగే గణపతి నవరాత్రులు అనేటువంటి పదం వచ్చింది. మరి పూజలు ఉదయం కదా చేసుకుంటున్నాము, రాత్రి శబ్దం ఏమిటి? రాత్రులు అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, అందుకే రాత్రి అంటే మనం ఏమనుకుంటామంటే చీకటి అయిపోయి రాత్రి 10, 11, 12 ఏమో అనుకుంటాం. కాదు, ఉదయము పూజ చేసుకున్న తర్వాత సాయంకాలము మరలా 6 నుంచి 7 గంటల 7-7:30 లోపల స్వామిని తలుచుకోవాలి. అర్చనలు, మరి ఏవో విధి విధానాలు, అనేక రకాల సంగీతము, సాహిత్యము, గాత్రము, నాట్యము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని శక్త్యోపచార, భక్తోపచార అని మనం అన్ని ఉపచారాలు అన్నీ కూడా చేసుకుంటూ స్మరించుకోవటం అనేటువంటిది. ఎందుకు? ఉదయము కంటే సాయంకాలము పూట చేసేటువంటి దానికి ప్రాధాన్యత. తథాస్తు దేవతలు పైన ఉండి ప్రతిదానికి తథాస్తు తథాస్తు అంటారు. కాబట్టి మనకు రాత్రి శబ్దం, రాత్రి అంటే సాయంత్రం 6 గంటల కాగానే 6 గంటల తర్వాత అంతా రాత్రే. రాత్రి 7 గంటలకు అంటాం అంతే. ఇంక రాత్రి 7 గంటలుగానే అనాలి. ఇంక దాన్ని 6 దాటింది అంటే రాత్రి 7 గంటలకు. దాంట్లో మళ్ళీ సందేహమే ఉండదు. ఆ సమయంలో ఎప్పుడైతే మనము చేసుకుంటూ ఉంటామో 6-6:30 తర్వాత గనక చేసినాము అంటే మనకు ఎక్కువ ఫలిస్తాయి. అందుకని రాత్రి శబ్దాలు ఎక్కువ. అమ్మవారి దసరా నవరాత్రుల్లో కూడా సాయంత్రము పూట అలంకారాలు ఉంటాయి. ఉదయం పూట పూజలు, సాయంకాలం అలంకారాలు ఉంటాయి. ఇది సహజం. అందుకే మనము కూడా దసరా పండుగ వచ్చింది అంటే ఉదయం అంతా కూడా మనము పండుగ ఇంట్లో జరుపుకొని పండుగ వంటలు తిని సాయంకాలం రెడీ అయిపోయి అన్ని రకాల కొత్త బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. అది విధానం. అందువలన ఈ కలవు చండీ వినాయకు ఇద్దరికి మాత్రమే నవరాత్రులు. చిన్నతనము నుండే ఆరంభము కావటం వినాయకుడిది. అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం వినాయకుడి యొక్క షోడశోపచార పూజలలో అంటే సుముఖాయ నమః. మొట్టమొదటి పదం ఏం వాడుతున్నాం అనేది చూసుకోవాలి. గణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా మన యొక్క జీవితము ముందుకు సాగాలి, వాడి యొక్క విద్య ముందుకు వెళ్ళాలి, చదువు ముందుకు వెళ్ళాలి, గొప్ప విద్యావంతుడు కావాలి అంటే వాడి బుద్ధి కలగాలి. విద్య మీద బుద్ధి కలిగితే కానీ అప్పుడు సిద్ధించడం అనేటువంటిది జరగదు. ఈ బుద్ధి సిద్ధి అనేటువంటివి రెండు వినాయకుడికి భార్యలుగా మనం చెప్పబడుతున్నాం. అవి రెండూ ఇవ్వవలసినటువంటిది వినాయకుడే. అందుకే మనం ఏం చెప్తున్నాము షోడశోపచారాలు? సుముఖాయ, ఓం సుముఖాయ నమః. సుముఖము దేనికి సుముఖము? ఎటువంటి కార్యానికైనా సుముఖము. వీడు విద్యకు నేర్చుకుంటున్నాడు, వీడు మొట్టమొదట ప్రారంభం చేస్తున్నాడు, అక్షరాభ్యాసం చేస్తున్నాడు,
సుముఖము, మేలు జరగాలి. ఆ సుముఖం ఎవరివ్వాలి? వినాయకుడు. వినాయకుడే ఇవ్వాలి. అందుకే మనం ఏనుగును చూస్తే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద దేవాలయము ఉండినా, ఎంత మహోన్నతమైనటువంటి పురాతనమైనటువంటి ఆలయము ఉండినా, ఆలయము ముందు ఒక ఏనుగు ఉంది అనే ముందు దాన్ని చూడంగానే ఆలయ శోభ మొత్తము ఆ ఏనుగు యొక్క ముఖములో కనిపిస్తుంది, నామాలు పెట్టుకొని. అది సర్వ పుణ్యప్రదం. ఆ క్షేత్ర దర్శనానికి సత్ఫలితం ఏమిటి అంటే ఏనుగు దర్శనము కావటమే. యాత్ర అంతా పూర్తి చేసుకున్నా యాత్రలో క్షేత్రంలో ఏనుగు కనపడలేదనుకోండి, అయ్యో ఏనుగు కనపడింటే బాగుండునే అనుకుంటాం. మనం ఏనుగును చూడాలి. ఏ దేవాలయాలకు వెళ్ళి, ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎటువంటి పురాతనమైనటువంటి ఆలయ శోభ అంతా కూడా ఆ ఏనుగు ముఖంలో ఉంటుంది. అందుకనే మొట్టమొదట మనకు సుముఖాయ నమః అనేటువంటి పదం. అటువంటి సుముఖము మనం ఏదన్నా బయటికి వెళ్ళాలి అంటే ఏం బాగుందా ఏమిటంటే బ్రహ్మాండంగా దివ్యంగా ఉంది, సుముఖంగా ఉంది, వెళ్ళండి అనేటువంటి పదం వాడతాం. ఏం గురువుగారు ఇప్పుడు సుముఖంగా ఉందా, మేము వెళ్ళవచ్చా ఈ కార్యక్రమానికి అంటే, సుముఖంగా ఉంది నైనా వెళ్ళు అని చెప్తాం. ఈ సుముఖము అనేటువంటి పదము ప్రసన్నత. ఎందుకు సుముఖం అంటే ప్రసన్నత. వినాయకుడి ముఖములో ఉండేటువంటి ప్రసన్నత ఎవరి ముఖములోనూ చూడలేము. ఆ ఆనందము ఎవ్వరి ముఖములోనూ చూడలేము. వినాయకుడు మాత్రం చూడంగానే ఎంతో ప్రసన్నంగా ఉంటాడు. అంత ప్రసన్నతతో ఉండాలి. మనకు ఏదైనా ప్రసన్నంగా మేలు జరగాలి, చెందాలి అన్నప్పుడు మరి వినాయకుడినే కదా పూజించుకోవాలి. చిన్న పిల్లలు కూడా అక్షరాభ్యాసము చేసి వాళ్లకు విద్య పరిపూర్ణముగా అందాలి అన్నప్పుడు వినాయకుడి యొక్క పూజ చేయటం అనేటువంటిది సాంప్రదాయం. ఆ సుముఖము, ఆ సుముఖత పిల్లలకు అప్పుడు ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడినటువంటి సుముఖత, అందుకే మనం ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రములో ఆ పిల్లవాడికి మనం అక్షరాభ్యాసం చేస్తున్నాము. గం గణపతయే నమః, ఓం నమః శివాయ, సిద్ధం నమః, ఇవి కదా రాయిస్తాం. ఇవే రాయిస్తాం. ఓం రాయిస్తాం, ఓంకారం ప్రణవనాదం ఓం రాయిస్తాం. ఎందుకు? అమ్మవారి బీజం ఓం, సకల దేవత. ఆ అమ్మవారు ఎవరు? పిల్లవాడికి అమ్మవారు ఎవరు? తల్లి. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు, మాతృకారకుడు. ఆ ప్రసన్నత అంతా వినాయకుల్లోనే. ఎంత మనస్సుతో, ఎంత తృప్తిగా, ఎంతో ఆమె మనస్సులో ఆమె కోరికనంతా కూడబలుక్కొని కదా వినాయకుడిని చేసింది. మరి ఆ పార్వతీదేవి యొక్క మనస్సే మనఃకారకుడే వినాయకుడు. వినాయకుడే పార్వతీదేవి యొక్క మనస్సు. ప్రతి తల్లికి మొదటి సంతానము, మొట్టమొదటి సంతానము మీద మొట్టమొదట గర్భంలో నుంచి బయటకు వచ్చినాక తల్లి ఎంత ఆనందము పొందుతుందో ఆ స్త్రీమూర్తికి తెలుసు తల్లి. అందువలన పిల్లలందరూ కూడా వినాయకుళ్ళు, ప్రతి తల్లి పార్వతీదేవియే అనుకోవాలి. ముందుకు వెళ్ళాలి సమాజం. ఆ విధముగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలండి.